ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. చంద్రబాబును 5 ఏళ్ల పాటు వేధించిన ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో A25గా ఉన్నటువంటి చంద్రబాబుతో పాటు మిగతా నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 114 కోట్ల నష్టం జరిగిందంటూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. విచిత్రం ఏంటంటే ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదని, కేసును ఉపసంహరించుకుంటున్నామని ఫిర్యాదు చేసిన అధికారులే కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఇక చివరి నిమిషంలో తీర్పును అడ్డుకోవడాన్ని అటు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వేసినటువంటి ప్రొటెస్ట్ పిటిషన్ను కూడా కోర్టు పక్కన పెట్టింది. మరి ఈ తీర్పుతో గత ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయా, లేక చంద్రబాబు అధికారంతో కేసులు కొట్టేసేలా వ్యూహం రచించారా? ఎస్, చంద్రబాబును 5 ఏళ్ల పాటు వేధించిన ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో A25గా ఉన్న చంద్రబాబుతో పాటు మిగతా నిందితులందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, దాదాపు 114 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. అదంతా అబద్ధం అని తేలిపోయిందా, లేదంటే వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కేసు కొట్టించేలా చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఏ విధంగా చూడాలి? వైసీపీ దీనికి ఏ విధంగా సమాధానం చెప్పబోతోంది? రైట్ చందు, ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ కేసు ఉందో దీంట్లో సీఎం చంద్రబాబు 2014 నుంచి ఏదైతే 2019 వరకు సీఎంగా ఉన్న హయాంలో 114 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దీనిపైన ఎండీ ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఎండీ అదేవిధంగా అధికారులతో ఆయన పైన అయితే ఈ కేసు నమోదు, సీఎం చంద్రబాబు పైన అయితే ఆ ప్రభుత్వంలో కేసు అయితే నమోదు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా సమగ్ర విచారణ జరిపి దీనిపైన ఏదైతే 114 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఏదైతే ఉందో దీనిపై ఆ అవినీతి జరగలేదంటూ కూడా అధికారులు అయితే క్లీన్ చీట్ ఇచ్చారు. దీనిపైన ఆనాటి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడు కూడా అవినీతి జరగలేదంటూ కేసునైతే క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దీనిపైన కూడా కోర్టు దానికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితి. అయితే దీన్ని ఓ పక్కన వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే దానిపైన కూడా కోర్టులో గౌతమ్ రెడ్డి ఎవరైతే వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఉన్నారో గౌతమ్ రెడ్డితో కూడా దీనిపైన మరి విచారణ జరపాలని చెప్పని కోర్టులో కూడా అప్పీల్ చేసేందుకు వెళ్తే దీనిపైన కూడా ఎలా క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా చేస్తారంటూ కూడా కోర్టు అయితే వారికి మొట్టికాయలు వేసిన పరిస్థితి. అయితే దీనిపైన ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు గతంలో చేసిన ఏదైతే ఫైబర్ నెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదు. మొత్తం మీద చివరి నిమిషంలో అయితే దీనికి సంబంధించి తీర్పును అడ్డుకోవాలని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వేసిన ప్రొటెస్ట్ పిటిషన్ కూడా కోర్టు పక్కన పెట్టింది. మరి ఈ తీర్పుతో గత ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయా, అంటే వైసీపీ ఏవైతే కుట్రలు చేసింది అని అంటున్నారో అవి బట్టబయలయ్యాయా, అవన్నీ కూడా అబద్ధాలేనా, చంద్రబాబుపై చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అందులో ఏ వాస్తవం లేదా అనేది కూడా ప్రజలు ప్రస్తుతం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి, లేక చంద్రబాబు అధికారంతో కేసులు కొట్టేయించేలా చేశారా అనేటువంటి వ్యూహం రచించారా అంటూ కూడా మరోవైపు డిస్కషన్ జరుగుతుంది. ఏదేమైనా కూడా ఫైబర్ నెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే కనుక ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం కోర్టు ఒకటే చెప్తోంది, అక్కడ ఉన్నటువంటి ఏదైతే 25గా ఉన్న చంద్రబాబుతో పాటు మిగతా వాళ్ళు కూడా నిర్దోషులుగా ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి నష్టం జరగలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీహరి ఏమంటారు? రైట్ చందు, ఏదైతే చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున అయితే ఏదైతే వైసీపీ ఆరోపించిందో దానిపైన అయితే పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే
ఫైబర్ నెట్ కేసును కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అయితే కొట్టేసింది. అయితే ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అప్పట్లో 2014 నుంచి 19 వరకు ఏదైతే ఫైబర్ నెట్ కు సంబంధించిన దాంట్లో ఒక 114 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు వెంటనే దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దీనిపైన కూడా కేసు నమోదు చేసింది. అయితే దీనిపై ఏదైతే ఈ కేసులో కూడా సీఎం చంద్రబాబు A25 గా ఉన్నారు. అయితే దీంతో పాటు మిగతా నిందితులందరికీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో దీనిపైన సమగ్ర విచారణ జరిపి దానిపైన కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. దీంతో పాటు నిందితులందరినీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీంట్లో ఏదైతే 114 కోట్లు నష్టం జరిగిందని చెప్పని గత వైసీపీ ఆరోపించిందో ఈ ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పని కూడా తేల్చి చెప్పింది. అయితే దీంతో పాటు విచిత్రం ఏంటంటే ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో పాటు ఏదైతే కేసును ఉందో కేసును కూడా ఉపసంహరించుకుంటున్నామంటూ వేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారే దీనిపైన కూడా కోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. చివరి నిమిషంలో తీర్పు ఏదైతే ఉందో దీనిని కూడా అడ్డుకోవాలంటూ వైసీపీ నేత ఎవరైతే గౌతమ్ రెడ్డి ఉన్నారో గౌతమ్ రెడ్డి కూడా దీనిపైన ప్రొటెస్ట్ అనే పిటిషన్ కూడా వేశారు. అయితే దీన్ని కోర్టు కూడా తోచిపుచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే గత ప్రభుత్వం చేసిన కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చంద్రబాబు వ్యూహాలు అదేవిధంగా కేసులు కొట్టేసే వ్యూహంలోనే భాగంగానే అంటూ కూడా కొంత ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గతంలో చూస్తున్నట్లయితే ఏసీబీ కోర్టు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉంది, ఉదాహరణకు చెప్పాలంటే లిక్కర్ స్కామ్ కూడా ఏదైతే విచారణ జరిపిన వెంటనే దాన్ని కూడా అవినీతి జరగలేదని చెప్పని ఏసీబీ కోర్టు అయితే దీనిపైన క్లీన్ చీట్ ఇచ్చిన పరిస్థితి. ఈ కోర్టులు ప్రధానంగా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే కోర్టులు కూడా మేనేజ్ చేసే వ్యవస్థలు ఉన్నాయా అంటూ కూడా కోర్టుల్ని ఏ రకంగా మేనేజ్ చేస్తారో ఒకసారి వాళ్లే చెప్పాలంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.